అంటే మన ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ ఏంటి, మనం ఎలా ముందుకెళ్ళాలి అనే దానిపైన మన నిర్మల మేడం దీన్ని ఫెసిలిటేట్ చేస్తారు. షీ విల్ టేక్ ఓవర్ ద సెషన్. అందరికీ నమస్కారం, జిందాబాద్ సబ్ సాథియోं. అండ్ ఒకసారి మురళీ సార్కి పద్మజ మేడంకి గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఇబ్రహీంపట్నంలో ఒక పల్లెటూరుకి వెళ్ళాం. అసలు ఏమనుకుంటున్నారు జనాలు, వాళ్ళ స్కూల్స్ ఏమి ఇబ్బంది ఉంది అని. అక్కడ నాకు చాలా వివిడ్గా గుర్తుంది. ఒక తండ్రి వచ్చి నిల్చొని ఉన్నారు. మీ పిల్లలు ఏం చదువుతున్నారు అంటే ఆయన ఏమన్నారంటే, ప్రైవేట్ స్కూల్లో ఫస్ట్ వేశానండి, వేసిన తర్వాత అక్కడ చాలా ఫీజులు పెంచేస్తే అది కట్టలేక అప్పు అయ్యి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఒక గురుకులం వెల్ఫేర్ హాస్టల్లో చేర్పించాను. అక్కడ ఉండలేక అమ్మాయి పారిపోయి వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ ఏదైనా వెతకాలి సార్ అని చెప్పారు. అది నాకు చాలా క్లియర్గా గుర్తుంది. అంటే ఒకటి, ప్రైవేట్ స్కూల్ హ్యాస్ బికమ్ సో అన్ఎఫోర్డబుల్. ప్రైవేట్ స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి, గవర్నమెంట్ స్కూల్లో వసతులు లేవు. అంటే పిల్లలు ఏం చేయాలి, ఇంట్లో కూర్చొని ఏ వ్యవసాయ కూలికో ఆ కూలి పనికో వెళ్ళాలా? ఇస్ దట్ వాట్ వీఆర్ ఫోర్సీయింగ్ ఎ ఫ్యూచర్ ఫర్ దిస్ కంట్రీ? కాదు కదా. సో ఈ సమస్య ఉన్నప్పుడు ఇది ప్రధాన సమస్య. ఇట్లాంటి టైంలో ఐ థింక్ తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ వి ఆల్ హ్యావ్ టేకెన్ ఎ పర్టినెంట్ ఇష్యూ. ఇప్పుడు మనము ఈ సెషన్ ఏం చేద్దామంటే, సమస్య అందరికీ తెలుసు, సమస్య ఉంది. ప్రైవేట్ స్కూల్ ఫీజుల సమస్య ఉంది, ప్రభుత్వ పాఠశాలలు సరిగా పని చేయటం లేదు. సో ఇవన్నిటినీ సమస్యను ఎదుర్కొని మనం ముందు అడుగు వెయ్యాలి అంటే ఏమి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి, మొదటి మెట్టు, రెండో మెట్టు, మూడో మెట్టు, అట్లా ఏ మెట్లు ఎక్కి మనము ఏ స్ట్రాటజీస్ ఫాలో అయ్యి దీనికి ఒక పరిష్కారం తీసుకురాగలుగుతామనే వాటి మీద మాత్రమే చర్చ చేద్దాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి ఈ విషయాలు మాట్లాడండి. ఇప్పుడు ఈ సెషన్లో ఎలా దీన్ని ముందరికి తీసుకువెళ్ళాలి, ఉద్యమం చేద్దామా, లేకపోతే ఇట్లాగే కూర్చొని రౌండ్ టేబుల్స్ చేసుకుంటూ పోదామా, లేకపోతే నిరాహార దీక్ష చేయాలా, ఏం చేయాలి, బస్సు యాత్ర చేయాలా, ఐ డోంట్ నో. చాలా ఐడియాస్ ఉండొచ్చు మీ అందరికీ డెఫినెట్లీ. సో ఈ సెషన్లో దయచేసి ముందరికి ఎలా వెళ్ళాలి అనేది ఈ ఒక్క కాజ్ని ముందరికి తీసుకొని వెళ్ళి అది చర్చ చేయడానికి ఎవరైనా ప్లీజ్ ముందుకు యూ వాంట్ టు డూ దాని గురించి మాట్లాడండి. ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, లిమిట్ యువర్ టాక్ టు సొల్యూషన్స్. హౌ ఆర్ స్ట్రాటజీస్, హౌ ఆర్ వి గోయింగ్ టు మూవ్ ఫార్వర్డ్, వాట్ ఈస్ ద స్ట్రాటజీ వీ హ్యావ్ టు అడాప్ట్ to achieve this goal. adi change parents, NGOs, activists, school governance, सारे systems यहाँ पर मौजूद हैं. अगर हम देखें तो कल हमारा इंडिपेंडेंस डे है, वेरी इंपॉर्टेंट. बहुत ही ज़्यादा अफसोस होता है, बहुत ही ज़्यादा फ्रस्ट्रेशन होता है और गुस्सा भी आता है कि हम लोग 80 साल के बाद अभी भी हम लोग बात कर रहे हैं स्कूल में दरवाजे, स्कूल में चेयर, स्कूल में किताबें, बाथरूम है तो दरवाजा नहीं है, दरवाजा नहीं है तो पानी नहीं है. अभी भी हम लोग इस चीजों से जूझ रहे हैं. तो हमारा मानना यह है कि अगर हम प्रॉब्लम है तो हमको सल्यूशन निकालना है, और सल्यूशन अगर हम नहीं निकाल पाए तो हम खुद प्रॉब्लम है. ऑल ऑफ अस बिकम प्रॉब्लम्स इफ वी आर नॉट एबल टू फाइंड सॉल्यूशंस. कीपिंग दैट इन माइंड, टीपीएफ ने कुछ चीजें तय की हैं जो कि आगे चल के हमारा एजेंडा होगा. We are planning to do 33 districts bus yatra. This will be starting soon. We are planning to hold round table conferences like this across the districts where we will be engaging with people. एक साथ हम लोग सारे हमारे स्टेक होल्डर्स से हम लोग नाता जोड़ेंगे और रिलेशनशिप क्रिएट करेंगे. हमारा इरादा गेट मीटिंग्स करने का है प्राइवेट स्कूल्स के सामने, जो कि शायद लोगों को ज्यादा पसंद नहीं आएगा, पर प्राइवेट स्कूल के सामने गेट मीटिंग्स करेंगे हम लोग. और यहाँ पर सिर्फ ये हमारा एजेंडा नहीं है, प्लीज रिमेंबर दैट दिस इज द एजेंडा फॉर ऑल ऑफ यू ओवर हियर, all of us over here, and it is a people's movement. And as a part of what we want to do when we move forward, there is also a call to action from all of you. My request to all over here would be, क्योंकि सारे लोगों ने बात की है, फ्रस्ट्रेशन है, गुस्सा है, माफिया बोला है, करप्शन बोला है, सारे वर्ड्स जो एजुकेशन से दूर रहने चाहिए एजुकेशन के अंदर आए हैं. तो हमारा मानना ये भी है कि हम सिर्फ स्कूल कॉलेज को ओन करने की बात नहीं कर रहे हैं, हम बात कर रहे हैं एजुकेशन को ओन करने की.
education belongs to the people and it should remain with the people, and people should be the one taking the decisions on this. My request to everybody over here as a call to action would be कि हमारे सोशल मीडिया हैंडल्स जो भी हैं उसको फॉलो करिए. हम लोग एक्टिवेट कर रहे हैं सारे के सारे लोगों को डिजिटल मीडिया प्लेटफॉर्म्स यूज करिए. कोशिश करिए कि हम लोग को ज्वाइन करें इस मूवमेंट में across all digital platforms. Please engage with us and ensure that this entire movement is a big success. Zindabad. అధ్యక్ష, మిత్రులారా, విద్యారంగం చాలా సంక్షోభంలో ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. దాని గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. యాక్సెస్లో క్రైసిస్ ఉంది, ఎగ్జామినేషన్ క్రైసిస్ ఉంది, ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ ఉంది. అయితే ఇప్పుడు ఫీజుల నియంత్రణ, ప్రభుత్వ విద్య బలోపేతం అనేది, ఫీజుల నియంత్రణ జరిగితే ప్రభుత్వ విద్య బలోపేతం అయినట్టే. ఈ రెండింటికి ఒక రకమైన ఇన్వర్స్ రిలేషన్ ఉంది. కాబట్టి దీనికి ఇది కొత్త ఏం కాదు. ఇంతకుముందు జీవోలు వచ్చినాయి, జీవో నంబర్ 1, జీవో నంబర్ 91, కానీ ప్రభుత్వాలు అమలు చేయటం లేదు. సరే, ఎడ్యుకేషన్ కమిషన్ వాళ్ళు కూడా ఇక ఎలాగ వాళ్ళు చేస్తారో చేయరో అని భయానికి చట్టం కూడా తయారు చేసి ఇచ్చారు, కానీ చట్టం తయారు చేసినా వాళ్ళు చేయట్లేదు. దీనికి అన్ని ప్రైవేటు స్కూళ్ళ పేరెంట్స్ కమిటీలు, ఈవెన్ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పేరెంట్స్ కమిటీలు కూడా ఇందులోకి వస్తే బాగుంటుంది. అలాగే దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా మారిస్తే తప్ప, ఎందుకంటే ఈ ప్రైవేటు వాళ్ళు చాలా బలవంతులు. ఎంత బలవంతులు అంటే ఇవాళ ప్రభుత్వాలను శాసిస్తున్నారు. కాబట్టి ఏంటంటే వీటికి వ్యతిరేకంగా ఒక రైతు ఉద్యమం లాగా 400 రోజులు వాళ్ళు చేశారు రైతు ఉద్యమం, 400 days. అలాగే ఈవెన్ కాక్రోచ్ జనతా పార్టీ 37 days ఎట్ వన్ ప్లేస్. అట్లా మనం అందరం కలిసి, నేను ఒక ప్రజా సంఘంగా, తర్వాత మిగతా వాళ్ళ అందరితో కలిసి ఒక దీర్ఘకాలికంగా ఇందిరా పార్కులో కనీసం ఒక 10 రోజులు కూర్చుంటే తప్ప ప్రభుత్వాలు కదలని పరిస్థితి ఉంది. మునుపట్లకి ఏదో ఒకరోజు ధర్నా చేస్తే, ఒకరోజు రౌండ్ టేబుల్ పెడితే స్పందించే ప్రభుత్వాలు కాదు అని చెప్తూ, మీ అందరూ, నాకు చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ ఫస్ట్ మీటింగ్ ఎడ్యుకేషన్ మీద పెట్టడం, ఎడ్యుకేషన్ కోసం పోరాటం చేయడం, ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు. నెంబర్ని పెంచుతున్నారు తప్ప బడ్జెట్ ని పెంచే పరిస్థితి లేదు. మా ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు సుమారు 1000కి పైగా 2000 పైగా టీచర్ పోస్టులు, ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక పాఠశాలలో అదే పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి విశ్వవిద్యాలయాలని, యూనివర్సిటీలని, విశ్వవిద్యాలయాలని, అట్లా విధంగా పౌర సమాజాన్ని సమన్వయం చేసుకొని, ప్రజా సంఘాలతోనే ఐక్యం చేసుకొని ఒక భారీ ఉద్యమాన్ని, మొన్న ఢిల్లీ జంతర్ మంతర్లో జరిగిన స్థాయి ఉద్యమాన్ని తెలంగాణ వేదికగా విద్యారంగ బలోపేతం కోసం కృషి చేస్తే తప్పనిసరిగా పేద వర్గాలకి న్యాయం చేకూర్చిన వాళ్ళు అవుతాం. రేపటి తెలంగాణ విద్యా తెలంగాణగా మారుతుందనే విషయాన్ని తెలియజేస్తూ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తాను. అటువంటి ఒక అద్భుతమైన ఆలోచన విధానం, అంటే సార్కు ఈరోజు వచ్చిన ఆలోచన కాదు అది. గతంలో సారు కలెక్టర్గా, సెక్రటరియట్లో పనిచేస్తున్న సందర్భాల్లో కూడా కొన్ని 100 సార్లు మాతో డిస్కషన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. దాంట్లో భాగంగా సారు ఏఆర్ఎస్ తీసుకున్న తర్వాత కూడా ఇక్కడి నుంచి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ పోయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని 100 ప్రభుత్వ స్కూళ్ళను కూడా ఒక మోడల్ స్కూల్గా తయారు చేసి, ఎట్లా స్కూల్స్ ఉంటే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందనే ఒక విధానాన్ని జగన్ ప్రభుత్వంలో చూపించడం జరిగింది. దాన్ని మోడల్గా మొన్న ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో సారు విద్యా కమిషన్ చైర్మన్గా చేయడం జరిగింది. ఆ చైర్మన్గా చేస్తున్న సందర్భంలో ప్రధానంగా సారుకు ఏదైతే ఆలోచన ఉందో, గతంలో కలెక్టర్గా పనిచేసిన సందర్భంలో సారు ప్రతి మారుమూల గ్రామాలకు వెళ్ళి పేద బడుగు బలహీన వర్గాలను, అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితులు చాలా దగ్గర లైవ్లో చూసినటువంటి సందర్భాలను అన్ని కూడా సారు చూసుకోవడం జరిగింది. కాబట్టి అవన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకొని సారు తెలంగాణ కమిషన్లో
చాలా అద్భుతంగా మాట్లాడి విద్యార్థి సంఘాలను కూడా ఇన్వైట్ చేసి అన్ని అంశాల మీద సలహాలు సూచనలు తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. తీసుకుపోయి ప్రభుత్వానికి ఏ విషయంలో అయితే పేద బడుగు బలహీన వర్గాలకు ఎడ్యుకేషన్ విషయంలో ఏ విధంగా న్యాయం చేయాలనే అంశాన్ని బలంగా ఒక పవర్ ప్రజెంటేషన్ రూపంలో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతే ప్రభుత్వం దీని మీద స్పందించిన దాఖలు లేవు. దాంట్లో భాగంగానే సారు కూడా అన్ని ప్రయత్నాలు చాలా దగ్గరగా సీఎం గారితో అన్ని విషయాలు చెప్పినాక కూడా స్పందించకపోవడం, ఈ విషయాన్ని ప్రజలు మాట్లాడి విద్యార్థి సంఘాలు కూడా చాలా విచారణ వ్యక్తం చేస్తూ సారు చివరిగా ఇక్కడ ఉండి కూడా ఏం చేయలేని పరిస్థితి ఉందనే ఒక అంశంతో సార్ కూడా రిజైన్ చేయడం జరిగింది. నేను ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్నా సార్, ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళు అభివృద్ధి చెందాలి, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజు నియంత్రణ కావాలంటే ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళల్లో ఒక్కొక్క టీచర్కు 1,00,000 నుంచి 2 లక్షలు 3 లక్షలు కూడా జీతాలు ఉన్నాయి సార్. ప్రైవేట్ స్కూళ్ళల్లో 20,000 30,000 జీతాలు ఇస్తున్నా కానీ ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా పోవడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతారు. కాబట్టి మనకు ప్రభుత్వ స్కూళ్ళల్లో మెయింటెనెన్స్ పర్ఫెక్ట్ లేదు. కాబట్టి ఇలాంటి అంశాల మీద మా దగ్గర చాలా డేటా ఉంది. మేము గత 15-16 సంవత్సరాల నుంచి ప్రభుత్వ స్కూళ్ళల్లో మేము తిరుగుతున్న సందర్భాల్లో అక్కడ గ్రౌండ్ లెవెల్ మేము చూస్తున్నాం. కాబట్టి మీకు అన్ని రకాలుగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ యొక్క నిర్ణయానికి మేము స్వాగతిస్తూ మీ యొక్క ఉద్యమానికి మద్దతుగా మీరు కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీ నిర్ణయం ఏకీభవిస్తూ పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద విద్యార్థి సమస్యలను, ప్రభుత్వ స్కూళ్ళలో జరుగుతున్న ఇబ్బందులను ముందుకు తీసుకుపోవడానికి మేము అన్ని విధాలుగా మీకు అండగా ఉంటూ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా సామాజిక ఉద్యమ నమస్కారాలు. I am working with her since last 10 months and there is no fee or 1 lakhs, 2 lakhs or 30,000 fee. It is total free education and we work on students lacking skills like with respect to subject or with respect to their communication skill or what do they face issues while learning particular subject. And while working with her with NGO Common School Association, what we observe, even the schools and school teachers, whether it is a government or private school, they have a big role to grow, to put or to grow that children. तो हमने ये जाना हमारे एनजीओ में क्लास 1 से लेके क्लास 10th के स्टूडेंट्स हैं और इसी फर्स्ट ईयर से पॉलिटेक्निक फर्स्ट ईयर के स्टूडेंट्स भी आए हैं एंड वो हमारे सेंटर से ही है. सो वी वर्क ऑन देम last 4 years and last year we visited their school. They are learning from government school and we attended teacher parents meeting. In that meeting we got a positive response from a teacher. They were saying we are actually facing issues to work on such kind of students, but there is one student who came from your center and we actually see there is a lot of improvement that we actually work. Amma, anything about the subject? Anything you wanted to share about the subject, the school fee problems? The main issue is अभी जो हमारे सेंटर में बच्चा है because of the failure of this part, that is the main point I wanted to put over here. We are actually observing what the issues here we all are talking. That is one of the failure part we also face in our center and we actually working on all these children. నేను సార్ తోటి ఆల్మోస్ట్ ఒక 3 years గా ఆల్మోస్ట్ ఈ SDF లో సోషల్ డెమోక్రటిక్ ఫోరం లో వర్క్ చేస్తున్నాను. ప్రొఫెసర్ పద్మజ షా మేడం అండ్ లక్ష్మీనారాయణ సార్ తో యాచారం మండలంలో ఉన్న డిఫరెంట్ స్కూల్స్ కి తిరగడము, అక్కడ ఉన్నటువంటి స్కూల్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ టీచర్స్ తోటి, పేరెంట్స్ తోటి, స్టూడెంట్స్ తోటి, హెడ్ మాస్టర్స్ తోటి మొత్తం అందరితో డిస్కస్ చేసి అసలు ఏంటి గ్రాస్ రూట్ లెవెల్లో ఇష్యూస్ ఏంటి, అసలు గవర్నమెంట్ స్కూల్స్ లో ఎందుకు తగ్గిపోతున్నారు పిల్లలు
అని పేరెంట్స్ తో మాట్లాడినప్పుడు పేరెంట్స్ చెప్పినది ఏంటంటే, సార్ మాకు ఎటువంటిది డబ్బులు ఎక్కువ మేము ప్రైవేట్ స్కూల్స్ కి ఏం పంపించట్లేదు సార్. మాకేంటంటే గవర్నమెంట్ స్కూల్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు ఆ స్కూల్స్ ఎలా కండిషన్ లో ఉన్నాయి, పిల్లల్ని పంపిద్దామంటే బాత్రూమ్స్ ఎంత ఘోరంగా ఉన్నాయి అక్కడ ఉన్న కండిషన్స్ కానీ. అండ్ మేము ఇప్పుడు మా దానిలో మా ఫ్యామిలీ మెంబర్స్ లోనే మేము ఇంకా ప్రభుత్వ స్కూల్ కి పంపిస్తున్నామంటే ఒక కైండ్ ఆఫ్ ఏంటంటే ఒక షేమ్ఫుల్ ఫీలింగ్ లా అయిపోతుంది మాకు. ఆ గవర్నమెంట్ స్కూల్ పంపించాలంటే ఇంకా ఏంటి గవర్నమెంట్ స్కూల్ పంపిస్తున్నాం ప్రభుత్వ బడికి అన్న దాని లోపల ఉన్నాం మేము. అదే మంచిగా ఉంటే మాకు ఎందుకు సార్ పంపించడానికి, మాకు ఇన్ని డబ్బులు పెట్టి మేము అప్పులు చేసి పంపించాల్సిన అవసరం లేదు. అండ్ అక్కడ ఇంకొక విషయం ఏంటంటే అక్కడ ఉన్న టీచర్స్ నిఖిల్ గారు, సారీ, solutions my friend, because this problem is already I'll come to it soon. సో అక్కడ ఉన్న టీచర్స్ ని అడిగితే వాళ్ళ టీచర్స్ పిల్లల్ని వాళ్ళు ప్రభుత్వ స్కూల్ కి పంపిస్తారా, అసలు అట్లాంటి సిచ్యువేషన్ లేదు. ఎంతమంది టీచర్స్ వాళ్ళ సొంత పిల్లల్ని ప్రభుత్వ స్కూల్ కి పంపిస్తున్నారు అన్నట్టుగా. ఒకసారి టీచర్స్ తో మాట్లాడినప్పుడు టీచర్స్ ఏమంటున్నారంటే, సార్ ఈ వ్యవస్థ అనేది ప్రజాప్రతినిధులు ఎప్పుడైతే వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ స్కూల్ కి పంపిస్తారో అప్పుడే ఇది మంచి బాగుపడతాయి కానీ, అప్పుడే దీన్ని బాగుపడతాయి కానీ, లేకపోతే అసలు ఎప్పటికీ ఇవి బాగుపడిన స్థితిలో ఉన్నాయి. నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను, సార్ లాస్ట్ గవర్నమెంట్ లో వాళ్ళ మన్మడు కేసీఆర్ గారి మన్మడు కేటీఆర్ గారి మన్మడు ఒక ప్రభుత్వ స్కూల్ కు వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ చూసి నాకు చాలా బాధ వేసిందని చెప్పారు. ఇప్పుడున్న కండిషన్స్ లో మీ మన్మడు కానీ వెళ్ళి స్కూల్స్ కి వెళ్తే ఏమన్నా మెరుగుపడి ఉన్న సిచ్యువేషన్ ఆల్మోస్ట్ సేమ్. ఇంకా ఎంతవరకు ఇంకా ఎన్ని జనరేషన్స్ పోతే దాని లోపల. అండ్ ఇప్పుడు తెలిసిన సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి గారి కూతురు కూడా ఒక ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపించబోతున్నారని తెలుస్తుంది. దీని ద్వారా ఎక్కడికి వెళ్తున్నాం మనం అసలు ఎడ్యుకేషన్ పాయింట్ come to solution. Please. ఐఎమ్ కమింగ్ టు నేను ఇక్కడ పూర్తిగా చెప్పేది ఒకటే ఏంటంటే, వీ హ్యావ్ టు, మీరు పేరెంట్స్ మీరు రానిది ప్రభుత్వం ఏమీ తీసుకోదు, మనం బయటికి రావాలి, మాకు మంచి ఎడ్యుకేషన్ కావాలి, మా పిల్లలకు కావాలి అని చెప్పి మీరు వచ్చేంత వరకు ప్రభుత్వం ఏది చెయ్యదు. ప్రజలే వచ్చి అడగడినప్పుడు మేము ఎందుకు చేయాలనే దాని లోపల గవర్నమెంట్స్ కూడా ఉన్నాయి దాని లోపల. కాబట్టి మనము ఈ ముందుకు వెళ్తూ మనం ఎవ్రీ డిస్ట్రిక్ట్స్ కి విలేజెస్ కి వెళ్తూ అది ఒక బస్ యాత్ర కానీ ఉన్నటువంటి పేరెంట్స్ ని మొబిలైజ్ చేస్తూ దానికి సంబంధించిన వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఎడ్యుకేషన్ మీద ఇంపార్టెన్స్ పెడుతూ వాళ్ళ ద్వారా వాళ్ళకి ఆల్రెడీ ఎడ్యుకేషన్ తెలుసు కానీ ఏంటంటే దీని మీద మనం పోరాటం చేస్తేనే రాదు అన్నట్టుగా వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళని చైతన్యపరుస్తూ వాళ్ళ ముందు కలుపుకుంటూ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్స్కి వెళ్తూ దాని తర్వాత అవసరం అయితే ఒక ఉద్యమంలో మనము ఒక నిరసన కార్యక్రమం చేస్తూ ఆల్రెడీ ఆక్నూరి మురళి గారు ఎన్నో అసలు విద్యా వ్యవస్థ ఎట్లా ఉండాలని చెప్పి ఆల్రెడీ ప్రతిపాదన చేస్తుంది. అక్కడ టేబుల్ మీద ఆల్రెడీ సార్ కి సంబంధించిన రిపోర్ట్ రెడీగా ఉంది. దీని ఇంప్లిమెంటేషన్ చేస్తే సరిపోతుంది. మనం ఆ పేరెంట్స్ ని కలుపుకొని పోతూ ఎవ్రీ డిస్ట్రిక్ట్స్కి వెళ్తూ ఆ బస్ యాత్ర లాంటిది ఫస్ట్ చేపడుతూ అందరిని చైతన్యపరచాలని నా ఒక ఫస్ట్ స్టెప్ దీనికి. గౌరవనీయులందరికీ నమస్కారాలు తెలుపుతూ ఈరోజు తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం అనేది శుభసూచకం. ఇందులో విద్య అనేది లేకపోతే మనం అందరం ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదు. ఇది విద్య అనే సబ్జెక్టు గౌరవనీయులు మురళి గారు మొదలుపెట్టారు. ఇది కొండతో ఢీకున్నట్టు విద్య అనేది ప్రభుత్వాలనే మార్చగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఇది. దీన్ని విద్యను ఉచితంగా కానీ తర్వాత ఫీజులు తగ్గించే విధంగా కానీ చేయాలనంటే కొన్ని మార్గాలు నాకు ఆలోచన వచ్చినాయి. ఏంటంటే బడ్జెట్ ప్రభుత్వం లోపల బడ్జెట్ ఎక్కువ కేటాయిస్తూ ప్రభుత్వ స్కూళ్లను బాగు చేసుకుంటూ అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళలో ఉన్నటువంటి ఫీజులను 50% ఇమ్మీడియట్ గా కట్ చేయాలి, 50% తగ్గించాలి ఫస్ట్ ప్రతిపాదికన. ఎందుకనంటే ఒకే రోజు బంద్ చేయాలి ప్రైవేట్ స్కూల్ అని బంద్ కావాలనంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరి పిల్లలందరూ కూడా ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నారు. ఒకే రోజు బంద్ చేయాలంటే ఇది అయ్యేది కాదు. అందుకోసమే అటు ప్రభుత్వ స్కూల్ బాగు చేయాలి అంటే బడ్జెట్ ఎక్కువ కట్ చేయాలి. 30% బడ్జెట్ ఇంతకుముందు చెప్పారు 30,000 crores కేటాయించాలని చెప్పేసి. అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజులు తగ్గించాలంటే 50% తగ్గించాలి. ఏ విధంగా తగ్గించాలి? పేరెంట్స్ అసోసియేషన్ ను బాగా గట్టిగా తీసుకొని ఈ యొక్క టీపీఎఫ్ కు లింక్ చేసుకొని అఫిలియేషన్ చేసుకొని వాళ్ళ సామర్థ్యం పేరెంట్స్ అసోసియేషన్ సామర్థ్యం గట్టిగా ఉంటేనే ఇది సక్సెస్ అవ్వడానికి ఒక మార్గం ఉన్నది. ఎందుకంటే పిల్లలు స్కూల్కి పంపే పిల్లలే తల్లిదండ్రుల్ని
నేను ప్రైవేట్ పంపుతున్నాను అని అన్నప్పుడు వాళ్ళే సహకరించినప్పుడు, పేరెంట్స్ అసోసియేషన్స్ సహకరించినప్పుడు మనం ముందుకు పోవాలనంటే ఈ యొక్క స్పీడ్ బ్రేకర్ను అధిగమించాలనంటే పేరెంట్స్ అసోసియేషన్ను గట్టిగా మనము అనుసంధానం చేసుకోవాలి, వాళ్ళని లింకేజ్ చేసుకొని ముందుకు పోవాలి సార్. అదేవిధంగా ప్రతి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఆల్రెడీ పేరెంట్స్ బాడీస్ ఉన్నాయి, కాకపోతే అవి పనిచేయట్లేదు, నామకే వాస్తే. ఇప్పుడు ఈ గౌరవనీయులు పెద్దలు చెప్పింది చాలా మంది ఇక్కడ 300 కోట్లు 400 కోట్ల స్కూళ్ళు అమ్ముతున్నారని చెప్పేసి, వాటిలలో కూడా పేరెంట్స్ బాడీస్ ఉన్నాయి. పేరెంట్స్ బాడీ చెప్పినట్టు పేరెంట్స్ మీటింగ్ లో కానీ వాళ్ళ స్కూల్ గవర్నెన్స్ లోపల ఒక్కటి కూడా చెల్లదు. ఎందుకంటే వాళ్ళు నియంత్రించిన ఫీజులే కావాలి, పుస్తకాలకు కానీ, డ్రెస్సులకు కానీ, బెడ్లకు కానీ, షూస్కి కానీ ప్రతి సంవత్సరము కొనాల్సిందే వాళ్ళ దగ్గర పుస్తకాలు, వాళ్ళు ప్రింట్ చేసిన వాటికి కానీ. ఇవన్నిటికీ నియంత్రించాలనంటే ఆ కమిటీ గట్టిగా ఉండాలి. వాళ్ళని ఆడిట్ చేసే కమిటీ కూడా సార్, దీంట్లో స్కూళ్ళల్లో ఆడిట్ చేసేటువంటి సిబ్బంది ఎవరు ఉండాలనంటే హైకోర్టు జడ్జా, లేకుంటే రిటైర్డ్ జడ్జా, లేకుంటే సిట్టింగ్ జడ్జా, ఇలాంటి వాటిని ఆలోచించేసి వాళ్ళని స్కూళ్ళను ఆడిట్ చేయడానికి. ఎందుకనంటే ఇవి పాటిస్తుందా లేదా, ఆల్రెడీ రూల్స్ ఉన్నాయి, జీవోలు ఉన్నాయి. గౌరవనీయులు పెద్దలు ఇక్కడ చెప్పారు, జీవోలు వచ్చినాయి, ఆల్రెడీ చట్టాలు వచ్చినాయి అన్నీ, కానీ వాటిని సక్రమంగా ఆలోచిస్తలేదు. ఎందుకనంటే విద్యను కేవలం వ్యాపారాలంగా చూస్తున్నారు. ఎందుకనంటే మనం ఎన్ని రూల్స్ పెట్టినా కానీ దానికి ఒక కొత్త రకంగా తీసుకొచ్చేసి దొంగ చేతికి తాళపు చేతి ఇచ్చినట్టు ఇది. అంతే తప్ప ఇది వాళ్ళని మార్చాలనంటే చాలా కష్టతరమైన పని. మూమెంట్ నేషనల్ ప్రెసిడెంట్ సార్కు నేను బాగా పరిచయం. ఇక్కడ తెలంగాణ పీపుల్ ఫ్రంట్ ఆవిష్కరణ సమావేశానికి రావడం, ఈ సమావేశంలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నమస్కారం. అయితే నేను కొన్ని సలహాలు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. మనకు తెలుసు విద్యా వ్యవస్థ గురించి మురళి సారు చెప్పిన, మురళి సార్కు మనం కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి తెలంగాణ లోపల. అయితే నా యొక్క ముఖ్యమైనటువంటి సలహాలు, మరి మాట్లాడడానికి ఎక్కువ టైం లేదు కాబట్టి ఓన్లీ సలహాలు మాత్రమే సార్కు సూచన పూర్వకంగా ఇస్తున్నాను. అయితే విద్యా వ్యవస్థల్లో నేను ఒక 30 సలహాలు ఇవ్వాలనుకుంటున్నాను. ఫస్ట్ది స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటువంటిది 10+2గా ఉండాలని, ఇంటర్ బోర్డు రద్దు చేయాలని చెప్పేసి. తర్వాత ఒకటి సలహాలు అట్లా కాదు, దీన్ని ఎలా తీసుకెళ్దాం డిస్కషన్ కమిషన్ లో ఒక 1 minute లో సార్ పాయింట్ చెప్తాం. కమిషన్ లో 4 ఇవన్నీ అయిపోయినవి. ఇప్పుడు మనము యాజ్ ఎ గ్రూప్ ఎలా ముందుకు వెళ్దాం ఇవన్నీ సాధించుకోవడానికి. అవద్దులేండి, అవన్నీ వద్దు. ఓకే సార్, సరే విద్యా వ్యవస్థకు సంబంధించిన సలహాలు సార్తో ఒక బుక్కే ఉంది కాబట్టి మనం స్పెషల్గా మళ్ళీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సార్ ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. మీరు ప్రైవేటు తర్వాత గవర్నమెంట్ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలనుకొని ముందుకు వస్తున్నందుకు మిమ్మల్ని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే విద్యా వ్యవస్థ అనేటువంటిది చాలా అవసరం. ప్రతి విద్యార్థికి కూడా ఈక్వల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఉండాలా. ఇప్పుడున్నటువంటి ఈ భారతదేశంలో ఈక్వల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది లేదు. ఈ విద్యా వ్యవస్థ అనేటువంటిది చాలా వరస్ట్గా ఉంది. తరతరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి విద్య అనేటువంటిది చూస్తే ఒక సామాజిక వర్గానికి మాత్రమే అనుకూలంగా ఉంది. చాలా మటుకు మరి అందరికీ అసమానమైనటువంటి విద్య అనేటువంటిది ఉంది, మనకు అందరికి తెలుసు. కాబట్టి దీన్ని ప్రక్షాళన చేయాలి అని అంటే ఈ ఫ్రంట్ పరంగా మొట్టమొదటి టాపిక్ కాబట్టి నేను ఒక సలహా ఇస్తున్నాను. ఎందుకంటే దీక్షలు తర్వాత సమ్మెలు బైకాట్ చేయడం ఇలాంటివి మనం చాలా చూసాం. కానీ దీని మీద విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని చెప్పేసి కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల జంతర్ మంతర్లో ఒక ప్రొటెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆ దేశవ్యాప్తంగా సక్సెస్ అయింది, అందరికి తెలిసిపోయింది. కాబట్టి అలాంటి మూమెంట్ తెలంగాణ లోపల కూడా తీసుకురావాలి. మరి ఎవరు లీడ్ చేస్తారని అంటే మనమే లీడ్, తెలంగాణ పీపుల్ ఫ్రంట్ నుంచే లీడ్ చేయాలి. ఇందిరా పార్క్ దగ్గర కూర్చుని ఇక్కడ ఉండేటువంటి వ్యాపార నిమిత్తమై ఏర్పాటు చేసేటువంటి విద్యా వ్యవస్థను మనంతా రిజెక్ట్ చేయాలి. ఫస్ట్ మాకు అవసరం లేదు ఈ విద్యా వ్యవస్థ అనేటువంటిది, మాకు కొత్త విద్యా విధానం కావాలి. ఇక్కడ వ్యాపార నిమిత్తమై ఉండేటువంటి విద్యా విధానాన్ని వదులుకొని కొత్త పాలసీ అంటున్నాం. సార్ దగ్గర సలహాలు ఉన్నాయి, నేను కూడా కొత్త పాలసీలు కూడా రాసుకొని వచ్చిన, ఇవి ఉంటే బాగుంటుందని సార్ చెప్తాడు. తర్వాత మనం ఏం చేయాలి తర్వాత మీటింగ్లో కలుద్దాం, తప్పకుండా నేను చెప్తా నా ఐడియాలజీ ప్రకారం నా ఎయిమ్స్ ఎట్లా ఉండాలని చెప్పేసి చెప్తా, లక్ష్యాలు ఇట్లా ఉంటే బాగుంటుందని. ప్రక్షాళన చేయాలని చెప్పేసి అంటున్నాను. సార్ ఒకటి రెగ్యులేషన్ సార్, నేను నా డౌట్ ఏంటంటే ఇప్పుడు రెగ్యులేషను కమిషన్స్ అనేటువంటి ఉంటాయి, కానీ రెగ్యులేషన్ యాక్ట్ అనేటువంటి ఫీజు మీద
ఉంటుంది తీసుకొస్తారనేటువంటిది నాకైతే నమ్మకం లేదు. అలాంటివి ఏమి ఉండవు అనుకుంటా. మనం ఏంటంటే ఫీజు రెగ్యులేషన్ కమిషన్ అనేటువంటి ఖచ్చితంగా ఒక డిస్టిక్ మెజిస్ట్రేట్ కానీ తర్వాత ఎవరైనటువంటి ఒక రిటైర్డ్ సార్ అన్నట్టు జడ్జితో ఒక ఫీజు రెగ్యులేషన్ కమిటీ అనేటువంటి ఖచ్చితంగా ఉండాలి. దానికి కొన్ని గైడ్లైన్స్ అనేటువంటిది ఇస్తే బాగుంటుంది. అలాంటివి మనం సలహాలు ఇద్దాం ఇంకా రాను. ఒకటే సార్ బస్సు యాత్ర అన్నారు, బస్సు యాత్ర అనేటువంటిది జరగదు. ఖచ్చితంగా దీని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు ఎలా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినామో ఇందిరా పార్కు లోపల మనం చేసేటువంటి ధర్నా ద్వారా తెలంగాణ వ్యాప్తంగా విద్యా ప్రక్షాళనకు ముందుకు వచ్చేటువంటి అన్ని సమస్యలను కలుపుకొని పోవాలి. సారు నాన్ పొలిటికల్ ఎజెండా ప్లాట్ఫామ్ అన్నాడు కాబట్టి చెప్తున్నా, అక్కడ ఎవరు పొలిటికల్గా సంబంధం లేకుండా దీన్ని కూడా మనం మన నుంచి సారు చాలా సలహాలు ఇచ్చిండు, అవన్నీ కూడా ప్రభుత్వానికి ఇవ్వాలి, ప్రభుత్వానికి చెప్పాలా. ప్రభుత్వానికి చెప్తేనే ప్రభుత్వం అనేటువంటి చేస్తుంది. కాబట్టి ఒకటి ఈ రాష్ట్రం లోపల కాదు, ఈ దేశంలో నేను చెప్తున్నా విద్యా వ్యవస్థ అనేటువంటి వ్యాపారంగా ఉంది, రాజకీయం అనేటువంటి వ్యాపారంగా ఉంది. మొత్తం ఈ దేశాన్ని దోచుక తింటున్నారు. కాబట్టి మనమంతా జాగ్రత్తగా ఉండాలి, మేలుకోవాలి. మనమే ఈ దేశాన్ని ఈ విద్యా వ్యవస్థని కాపాడాలి, కాపాడుకుంటామని చెప్పేసి తప్పకుండా కాపాడుకుంటామని చెప్పేసి నాకు అవకాశం ఇచ్చిన మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాను.